ఆటో డ్రైవర్లు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 9,000 బండ్ల దాకా ఉన్నాయి. ఆ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంస్థ వాళ్ళు ఎలాగో సరిగ్గా నిర్వహించలేదని నిలబెట్టేశారు. ఆ ప్రభుత్వంలోనే మాకు రానటువంటి జీతాలు దాదాపు 7 నెలలుగా జీతాలు వేయలేదని మేమంతా బండ్లు నిలబెట్టేసి నిరసన తెలిపిన 6 నెలలుగా మమ్మల్ని ఎవరే కానీ పట్టించుకోలేదు. 6 నెలలుగా పట్టించుకోలేదు కాబట్టి మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేము అన్ని వెహికల్స్ అన్ని తీసి మళ్ళా నడపడం జరిగింది. కానీ ప్రభుత్వం మారినా మాకు 4 నెలలైనా కూడా మాకు జీతాలు పట్టించుకునే అధికారం లేదు. ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క అధికారికి అందరికీ మేము ఈ మెమరమ్స్ అనేది మా జీతాల తరఫున మెమరమ్స్ చెల్లించినాము. ఇంతవరకు పిఎఫ్, ఈఎస్ఐ, కనీస ఉద్యోగ భద్రత ఏదే కానీ ఇంతవరకు లేదు. ఇన్ని రోజులైంది. ఇప్పుడు మన విజయవాడ వరద బాధితులకైతే అంత త్వరగా చర్య తీసుకున్నాం మన ప్రభుత్వం. ఇన్ని రోజులుగా దాదాపు 2 సంవత్సరాలుగా ఈ చెత్త కోసం మన రాష్ట్రం కోసం కష్టపడుతున్న ఈ క్లాప్ ఆటో డ్రైవర్స్ ఎందుకు గుర్తించలేకపోతున్నారనేది మేము ఇది మన రాష్ట్రానికి చాలా సిగ్గుచేటు. ఇన్ని రోజులుగా పనిచేస్తున్న ఈ చెత్తలో పనిచేస్తూ ఊరందరికీ చెత్త సేకరించే ఈ వెహికల్స్ డ్రైవర్ల జీతాల గురించి కొంచెం కూడా ఆలోచన లేని మన ఈ ప్రభుత్వం త్వరగా దయచేసి 10 నెలల వేతనాలు వెంటనే క్లాప్ డ్రైవర్లకు చెల్లించాలని కోరుతున్నాము. ప్రతి అధికారికి పోయి లెటర్ ఇచ్చినా కానీ వాళ్ళు చూస్తాం పంటున్నారే కానీ ఏ అధికారి కానీ మా కోసము స్పందించి ముందుకు రాలేదు. గత ప్రభుత్వం 7 నెలలు, ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన 3 నెలలు, ఇప్పుడు 4 నెలలు ఏడుస్తుంది. 11 నెలల వేతనాలు మాకు ఇవ్వడం లేదు. దానికని ఈ రోజు నుంచి సమ్మె చేయడం జరుగుతుంది.